నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు బోర్డు మీద ఏంటి ద్వాదశ రాశుల గురించి రాశారు, అంటే ద్వాదశ రాశుల పేర్లు రాశారు. అంటే ద్వాదశ రాశి వాళ్ళు ఏమి దానాలు చేయాలి? సాధారణంగా గోధుమలు, పెసలు, క్యారెట్లు అవన్నీ చెప్తారు. అవన్నీ నా దగ్గర కూడా ఉంది ఈ పేజ్లో లిస్ట్. అవి ఎప్పుడైనా తర్వాత చెప్తాను. ఇది జనరలైజ్డ్, కొంచెం సైంటిఫిక్గా. ఇప్పుడు అందరూ ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేస్తే ఎట్లా నడవదు కదా. ఎవరు ఏం డొనేట్ చేయాలి కొంచెం సైంటిఫిక్గా నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ మేషరాశి వాళ్ళు. మేషరాశితో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఫస్ట్ వీళ్ళు రెడ్ కలరు బీన్స్ లేకపోతే క్లోత్స్ డొనేట్ చేయాలి మేషరాశి వాళ్ళు. రెడ్ బీన్స్, కిడ్నీ బీన్స్ షేప్ లో ఉంటాయి, లేకపోతే రెడ్ క్లోత్స్, రాజ్మా. తర్వాత టారస్, వృషభ రాశి, కరెక్ట్ మన 4 మీద వస్తుంది కాబట్టి వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేయాలి. ఎప్పుడైనా ఏ ఫుడ్ ఐటమ్ అయినా పర్లేదు, వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేస్తే చాలా మంచిది. ఆహారం ఏదైనా పర్లేదు, ఆహారం డొనేట్ చేయండి. మీ వృషభ రాశి అంటే 4 మీద వస్తుంది కాబట్టి అది డొనేట్ చేస్తే చాలా మంచిది, అద్భుతం. అన్నపూర్ణమ్మ వారి దయ ఉంటే చాలు, వృషభ రాశి బాగుపడతారు ఎప్పుడు, అది గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మిథున రాశి ఏంటంటే బాగా గుర్తు పెట్టుకోవాలి, ఇది బుక్స్ అండ్ స్టేషనరీ. గవర్నమెంట్ స్కూల్స్లోకి, అనాథాశ్రమాలకి వెళ్ళి బుక్స్ అండ్ స్టేషనరీ డొనేట్ చేయాలి. ఎందుకంటే 3వ రాశి చెయ్యి దగ్గరకు వస్తుంది, చేత్తో రాస్తున్నాం కాబట్టి చేత్తో బుక్స్, స్టేషనరీ, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నరు, కలర్స్, బుక్స్ అనాథాశ్రమాల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో డొనేట్ చేయాలి. చాలా మంచిది. బాగా ఎక్కడైనా జీవితంలో బ్లాక్ పడిందంటే కలిసి వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ ఆవుకి ఇస్తానంటే ఎట్లా? అది శ్రేష్టమే. ఆవు అన్ని గ్రహాలు ఉన్నాయి, అన్ని దేవతలు ఉన్నారు, కానీ మనం మొత్తం ప్రపంచం చాలా మంది ఉన్నారు కదా, అందరికి సేవ చేయాలి. మానవ సేవ, మాధవ సేవ. ఆవుకే సేవ చేసే వాళ్ళు కాకుండా మిగతా ధర్మస్తులు కూడా ఉన్నారు కదా. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. మానవుడు కూడా కొంచెం సేవ చేయాలి, ఆవుకే కాదు, ఆవు కూడా చేయాలి, ఆవుతో పాటు దీనికి చేయాలి. ఆవుకి ఏం పెట్టాలో, ఏ రాశి వాళ్ళు, అది కూడా చెప్తాను నేను. ఆ స్ప్రౌట్స్, మినుములు, గోధుమలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ గా చెప్తారు, సైంటిఫిక్ గా. సో మిథున రాశి తర్వాత వచ్చేది కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటకం అంటే బేసిక్ గా 4వ ఇల్లు అంటే ఇల్లు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే గిన్నెలు, ఆ చిన్న టవెల్స్, ఆ స్పూన్లు, గిన్నెలు, ఇంట్లో వాడే ఐటమ్లు. మెయిన్ ఇప్పుడు గుడిలో వండుతారా, పెద్ద పెద్ద గిన్నెలు కావాల్సి వస్తుంది, పెద్ద పెద్ద గిన్నెలు కావాలి, స్టవ్లు కావాలి. బేసిక్ గా యుటెన్సిల్స్ ఇవ్వాలి. చాలా మంచిది, అద్భుతమైన. అది గుళ్ళోనే కాదు, ఎవరైనా ఇవ్వచ్చు, పేదవాళ్ళకైనా ఇవ్వచ్చు. చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, బాగా కలిసి. మెయిన్ గా ఈ బ్లాక్స్, ఎవరికైనా బాగా బ్లాక్స్ పడతాయి జీవితంలో, ఇంటర్వ్యూ అవ్వట్లేదు, అబ్బా క్లియర్ అవ్వట్లేదు, ఇది చేయి ఒకసారి, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది, హెల్ప్ అవుతుంది, జీవితంలో కొంచెం ముందుకు వెళ్తారు. ప్రతి మనిషికి ఒక సాఫ్ట్వేర్ తో వస్తాడండి, ఒక చిప్ తో వస్తాడు. ఆ చిప్ లో ఏ కోడ్ రాయాలనేది తెలియాలి, ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది. సో ఆల్రెడీ మరి చిప్ మీద రాసేసి ఉంటే మనం రీరైట్ చేసుకోవచ్చా? ఇట్లాంటి రెమెడీస్ తో వైరస్ పడితే ఏం చేస్తాం? యాంటీవైరస్ వేస్తాం కదా. ఇది యాంటీవైరస్ లాంటిది. ఆల్రెడీ రాసి వస్తుంది. ఇప్పుడు మీ రాశికి మీకు రాసి వస్తుంది, కానీ మీరు ఏదైనా తప్పు చేసి వైరస్ పట్టించుకున్నారనుకోండి, తప్పు కూడా యాంటీవైరస్ ఇవ్వాలి, తప్పదు. మనిషికి కూడా బాగాలేకపోతే యాంటీబయాటిక్ ఇస్తారు కదా. గుడ్ వన్, బాగా చెప్పారు. ఇది కూడా అలాంటి. తర్వాత సింహరాశి. సింహరాశి వాళ్ళు యాక్సెసరీస్ అండ్ ఆర్నమెంట్స్. సింహరాశి అంటే రాయల్ రాశి. సో బ్రేస్లెట్, వాచ్, గొలుసు, కమ్మలు, ముక్కు పడిక, బొట్టు, హెయిర్కి సంబంధించిన ఏదైనా హెయిర్ స్ప్రే, హెయిర్ సీరం, లేకపోతే ఏమైనా ఉంగరాలు, పట్టీలు, ఇవన్నీ ఆర్నమెంట్స్.
మగవాళ్ళకి కూడా ఉంటాయి వాచ్ అని, బ్రేస్లెట్ అని. సో ఇవి ఇస్తే రాయల్గా మనం ఎనర్జైజ్ అవుతారు. అది బెనిఫిట్ సింహరాశి వాళ్ళకి. సో సింహరాశి వాళ్ళు ఈ ఆర్నమెంట్స్ అండ్ యాక్సెసరీస్ అంటే చాలా లిస్ట్ వస్తుంది. ఇంకా నేను ఓన్లీ చెప్పినా కదా, చాలా మనం వాడేవి వస్తాయి, అవన్నీ వాడుకోవచ్చు. సింహరాశి వాళ్ళు బేసిక్గా చేసుకుంటే చాలా మంచిది. సింహరాశి తర్వాత కన్యా రాశి. హైజీన్ ప్రోడక్ట్స్. ఏవేవి హైజీన్ అంటే ఏవంత శుభ్రంగా ఉండే ప్రోడక్ట్స్ అంటే? సోప్, షాంపూ, బాడీ వాష్, బాడీ ఫోమ్, మౌజర్ అండ్ మన శరీరంకి ఏదైతే క్లీన్ చేయడానికి ఉంటావో అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు మన శరీరం దేనితోనే క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు వైప్స్ ఉంటాయి, ఫేస్ వైప్స్ మీకు తెలుసు, వెట్ వైప్స్ అంటారు. ఆ వెట్ వైప్స్ ఇవ్వాలి. అంటే శరీరం క్లీన్ చేయడానికి ఇప్పుడు మనం ఎలా అయినా క్లీన్ చేయొచ్చు బాడీని. సో అవన్నీ ఇస్తే చాలా మంచిది. వీళ్ళు డైలీ రొటీన్ క్లీన్గా ఉండాలి. 6000 అంటే కన్యా రాశి డైలీ రొటీన్ కాబట్టి ఫినాయిల్ కూడా ఇవ్వచ్చు, పర్లేదు. ఇవన్నీ ఇస్తే చాలా మంచిది, చాలా బాగా జరుగుతుంది. ఒకసారి ఇచ్చి చూడండి, ఇవన్నీ మీకు అర్థమవుతుంది, కొంచెం చేంజ్ వస్తుంది. తర్వాత కన్యా రాశి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తుల నుంచి వెళ్దాం. తుల రాశికి చూసుకుంటే కోరిక పెయింటింగ్. చెప్తా. కోరిక అంటే తుల అంటేనే కోరిక. మనిషి ఎదురుగున్నది కోరిక. ఎప్పుడైనా మొదటి ఇంటికి ఎదురుగా ఉన్నది, మేష ఇంటికి ఎదురుగా తుల కోరిక. చిన్న చిన్న పిల్లలకి అనాథాశ్రమాలకి వెళ్తే కోరికలు ఉంటాయి. అక్క నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది అక్క, అక్కడ ట్యాంక్ బండ్ ఉంటుంది, అక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది కదా అక్క, అక్కడ నాకు ఫోటో దిగాలి ఉంది అక్క అంటారు. అక్కడ నాకు వాచ్ కావాలక్క. చాలా చిన్నగా ముద్దుగా కోరికలు ఉంటాయి. అలాంటి చిన్న చిన్న పిల్లలు కోరికలు తీర్చాలి. అలాంటి కోరికలు తీరిస్తే చాలా మంచిది. ప్లస్ పెయింటింగ్స్ కూడా, తుల అనేది కొంచెం పెయింటింగ్స్ కూడా రిలేటెడ్ కాబట్టి, బ్యాలెన్స్కి రిలేటెడ్ కాబట్టి ఆ పెయింటింగ్స్ కూడా పెట్టుకోవాలి. పెయింటింగ్స్ కూడా ఇవ్వచ్చు ఎక్కడైనా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, అలా పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఆ పెయింటింగ్స్, ఆ పోస్టర్స్, లేకపోతే దేవుడు బొమ్మలు, దేవుడు పటాలు, అవన్నీ ఇస్తే మంచిది. సో దేవుడు పటాలు ఇవ్వడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడం వేరు, తులారాశి వాళ్ళు దేవుడి పటాలు ఇస్తే బాగా కలిసి వస్తుంది. సో దేవుడి పటాలు ఇస్తే చాలా మంచిది. తర్వాత వస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు బ్లాక్ కలర్ ఫుడ్ కానీ, బ్లాక్ కలర్ క్లాత్ కానీ ఇస్తే చాలా మంచిది. ఇది అకల్ట్ డెప్త్ కాబట్టి బ్లాక్ కలర్ క్లాత్. ఇప్పుడు బ్లాక్ కలర్ చున్నీ ఉంది, ఎవరికైనా చున్నీ ఇస్తే బ్లాక్ కలర్ చున్నీ, బ్లాక్ కలర్ బట్టలు, బ్లాక్ కలర్ బట్టలు ఇస్తే చాలా మంచిది. ప్లస్ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు వీళ్ళు. నేరేడు పళ్ళు ఇప్పుడు ఐటమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక మీ బ్లాక్ కలర్ కుర్చీ ఇవ్వచ్చు. ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు. ఓన్లీ క్లోత్స్ కాదు, బట్ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇది బ్లాక్ కలర్ ఇస్తే చాలా మంచిది వీళ్ళకి. వృశ్చికం అంటేనే కొంచెం అది ఎనర్జీ వేరు కాబట్టి బ్లాక్ కలర్ బాగా కలిసి వస్తుంది. తర్వాత ధనస్సు వాళ్ళు ఇవ్వాల్సింది స్కూల్ బ్యాగ్స్. ధనస్సు అంటే 9వ ఇల్లు. 9వ ఇల్లు అంటే గురువు, అంటే స్కూల్ బ్యాగ్లే. వీళ్ళు స్కూల్ బ్యాగులు, ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువ ఉందంటే వాళ్ళకి లగేజ్ బ్యాగులు ఇస్తే చాలా మంచిది. చిన్న పిల్లలకి, స్కూల్ వాళ్ళు, వృద్ధులకు లగేజ్ బ్యాగులు ఇస్తే చాలా బాగుంటుంది. ఇది న్యూ ఫార్మ్ ఆఫ్ రెమెడీ అన్నమాట. ప్రతిసారి మనం ఫుడ్ పెడితే ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా, అన్ని ఇవ్వాలి కాబట్టి. సో ధనుసు రాశి వాళ్ళు స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలి. తర్వాత మకరం అంటే ఓన్లీ బుక్స్. ఎందుకంటే మకరం అంటే కెరియర్. 10th హౌస్ ఈస్ కెరియర్ కాబట్టి బుక్స్, ఓన్లీ ప్లెయిన్ బుక్స్, సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ ఇవ్వాలి. ఇప్పుడు యాక్టింగ్ ఉంటే యాక్టింగ్ బుక్లు ఇచ్చేయండి, మీరు సైన్స్ చదువుతున్నారంటే సైన్స్, సాఫ్ట్వేర్ బుక్లు ఇచ్చేయండి, మెడిసిన్ బుక్లు ఇచ్చేయండి. ఇప్పుడు ఒక మెడిసిన్ స్టూడెంట్ ఉన్నారు, అతను మెడిసిన్ బుక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అవును, చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్కటి 5000 ఉంటుంది పుస్తకం. అలాంటి చాలా పుస్తకాలు కావాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే బుక్స్ తక్కువ రేటు, 500 1000 అయిపోతుంది, 1000-1500. మెడికల్ బుక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, అది కూడా కొనలేక సెకండ్ హ్యాండ్ లో కొంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి 1-2 బుక్స్ ఇవ్వండి, మెడికల్ బుక్స్ కొనివ్వండి. సిఏ చేసే వాళ్ళకి సిఏకి సంబంధించిన బుక్స్ కొనివ్వండి. ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైతే, ఇప్పుడు ఏ ఫీల్డ్ లో అయితే రానిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ బుక్స్ కొనిస్తే చాలా మంచిది. ఎందుకంటే అదే కెరియర్ ఇస్తుంది రేపు. సో మీరు బుక్స్ ఇస్తే మీకే రేపు అది కెరియర్, వాళ్ళకి కెరియర్ ఇస్తుంది,
మీకు కెరియర్ వస్తుంది. Right. రైట్. తర్వాత అక్వేరియస్, కుంభం. కుంభం, టాయ్స్, బొమ్మలు, ఓకే. హ్యాపీనెస్, హ్యాపీనెస్. ఓకే. 11వ రాశి ఆనందం. అందుకని గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, డబ్బు దానికి వచ్చింది. సో హ్యాపీగా ఎలా ఫీల్ అవుతారు ఎవరైనా భూమి మీద? బొమ్మలు ఇస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు, బొమ్మలు ఒక ఎత్తు. బొమ్మలు తప్పనిసరిగా గిఫ్ట్లు ఇవ్వాలి కుంభరాశి వాళ్ళ స్పెషల్గా. చిన్నపిల్లలకేనా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆడతారు, అట్లేం లేదు. ఇప్పుడు క్యారమ్ బోర్డు పెద్దవాళ్ళు కూడా ఆడతారు. క్యారమ్ బోర్డు ఇవ్వచ్చు, ఆ చెస్ ఇవ్వచ్చు, స్నేక్స్ అండ్ లాడర్స్ ఇవ్వచ్చు, క్రికెట్ బ్యాట్ ఇవ్వచ్చు. సో టాయ్స్ ఇస్తే కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటది. ప్లస్ చాలా భారాన్ని ఇస్తారు కుంభరాశి వాళ్ళు. మంచి రాశి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, గురువు అంటే అదృష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గురువు 11వ స్థానంలో ఉన్నారు, మీరు టాయ్స్ ఇవ్వండి, చూడండి మీకు ఎంత మార్పు వస్తుంది. అలాంటి వాళ్ళకి గురువు బాగా ఇంకా ఎలివేట్ అవుతారు. గురువు ఏ రాశిలో ఉన్నారు, ఇప్పుడు ఇది కూడా మీ గురువు ఏ రాశిలో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మీ గురువు ఏ రాశిలో ఉన్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు, ఫర్ వృషభ రాశిలో ఉన్నారు అనుకుందాం. మీ గురువు, మీరు ఫుడ్ ఇస్తూ ఉండాలి. మీ గురువు కన్యాలో ఉన్నారు, హైజీన్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉండాలి. అలా చూసుకోవాలి. అయితే జన్మజాతకంలో గురువు ఎక్కడ ఉన్నారు, అది అద్భుతం, శ్రేష్టం. ఎందుకంటే గురువే అదృష్టం. చివరికి గురువుని ఇంప్రూవ్ చేసుకున్నారంటే లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యూటిఫుల్. మీనం. మీనం, మీనం వెరీ ఇంపార్టెంట్. మీనం అంటే ఏంది? మామూలుగా మోక్ష తెలుసు కదా, మోక్ష ప్లేస్. మోక్ష ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన చేస్తే. ప్రార్థన చేసే ఐటమ్లు అగరబత్తి, ధూపం, ఆవు పేడ, మాల, జపమాల, కర్పూరం, సింధూరం, పసుపు, మాలలు ఏమైనా మాలలు కూడా ఇవ్వచ్చు, స్ఫటిక మాల, ఏదైనా పూజ ఐటమ్స్. కరెక్ట్ చెప్పారు. పూజా ఐటమ్స్ ఇవ్వాలి. పూజా ఐటమ్ గుడిలో ఇంకా ఇస్తే అమ్మవారికి చీర. సో ఈ మీనం వాళ్ళు ఈ పని చేస్తే గుడికి వెళ్ళి చాలా బాగా కలిసి వస్తుంది. వేరే రాశి వాళ్ళు చేస్తే అదొక ఎత్తు, మీనం వాళ్ళు చేస్తే అదొక ఎత్తు. బ్యూటిఫుల్. సో మీనం ఇస్ చాలా బ్యూటిఫుల్ అండి. అంటే ఏ రాశి వాళ్ళు ఏం చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా, అంటే మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. అటు బుక్స్ ఇవ్వటం కానీ, ఇట్లా హౌస్ హోల్డ్స్ ఇవ్వటం కానీ, డెఫినెట్గా ఇది బాగా యూజ్ అవుతుంది. స్మార్ట్ రెమెడీ ఇవి, బట్ బాగా వర్కౌట్ అవుతాయి. అంతేనా? చాలా చక్కగా వివరించారు అవినాష్ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.